కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. నా పేరు సత్యం. సాలూరు క్రీస్తు సంఘంలో నేను సువార్థికుడిగా పనిచేస్తున్నాను. కాబట్టి నాకంటే ముందు మాట్లాడిన సహోదరులు ఇల్పజ్ గారికి, అలాగే ప్రకాశ్ బ్రదర్ గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరిద్దరు సహోదరులు కూడా యేసుక్రీస్తు యొక్క బాల్యం గురించి, అలాగే ఆయన యొక్క పరిచర్య గురించి కొన్ని విషయాలు అనేది మనకి తెలియజేయడం అనేది జరిగింది. అయితే నాకు ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు మరణం నుండి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మనము ఈ దినం నేర్చుకుంటాం. ఎంతో శ్రేష్టమైన మాటలు మనము ఈ దినము నేర్చుకుంటున్నాం. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఆయన మరణం గురించి మనము కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఇప్పుడు వాక్య భాగం అయితే ఒకటి చదివించారు సహోదరులు. ప్రసంగి గ్రంథము 7:1 ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు. అదేంటది? చచ్చిపోవడం మేలమ్మా? మరి మేలు అని ఉంది, చదివారు కదా, వాక్యం చదివారు కదా. చచ్చిపోవడం మనం మేలు అంటాం, ఎవరికైనా కీడుగా భావిస్తాం, అంతేనా? ఏదైనా పుట్టినప్పుడేమో మంచి వార్త అంటాం, చనిపోయేటప్పుడేమో కీడు అంటాం. కానీ ఇక్కడ లేఖన భాగం మన లేదు. ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు అన్నారు. అయితే ఆ మరణ దినము ఎప్పుడు మేలు అవుతుంది, మనం ఎలా మరణిస్తే అది మేలు అవుతుంది అనే విషయాలు మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే క్రీస్తు వారి యొక్క మరణం, క్రీస్తు వారు ఎందుకు మరణించవలసి వచ్చింది అనే విషయాన్ని మనము ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు మనము తెలుసుకోగలుగుతాం. అసలు క్రీస్తు వారు ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ లోకానికి స్వయంగా దేవుడే ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడే ఆ రక్త మాంసాలు కలిగిన శరీరంతో ఎందుకు రావాల్సి వచ్చింది? అసలుకి ఆయన దేవుడు కదా, ఏ విధంగా చేయొచ్చు కదా, ఇంకెవరినైనా పుట్టించవచ్చు కదా అని ఆలోచన మనకి ఒక్కోసారి వస్తుంటాయి. దేవుడు ఎందుకు రావాలి, ఆయన ఎందుకు మరణించాలి, దేవుడికి మరణం ఉందేంటి అనే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అయితే క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు మరణించారు అంటే, ఆ మరణం ద్వారా మనమేం తెలుసుకోవాలి, ఎప్పుడు మరణ దినం మేలవుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం లేఖన భాగాన్ని మనము పరిశీలించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఆయన ఎందుకు ఈ శరీర రక్త మాంసాలు కలిగిన వాడుగా ఈ భూమి మీద రావాల్సి వచ్చింది, మరియ గర్భంలోకి తండ్రి అయిన దేవుడు ఎందుకు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించవలసి వచ్చింది అంటే మనకి సమాధానం చెప్తుంది గ్రంథము. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున, ఎవరు ఆ పిల్లలు? ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున. ఎవరు ఆ పిల్లలు? మనమే. ఎవరు? మనమే. రక్త మాంసం కలిగినట్టు వారు మనమే. ఆ పిల్లలు ఎవరంటే మనమే. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యను. వాక్య భాగం చదివితేనే మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు రక్త మాంసం గలవాడుగా ధరించుకుని భూమి మీద రావాల్సి వచ్చింది అంటే, మనము కూడా రక్త మాంసం గలవాడుగా ఉన్నాం, శరీరం దాల్చిన మనుషులు మనం. అయితే లోక సమితి ఒకటి ఉంటుంది, ముళ్ళుతోనే తీయాలంటారు. ఇప్పుడు మన పాపాన్ని దేనితో చేస్తాం? శరీరంతోనే. చేతితో చేసినా, కళ్ళుతో చేసినా, నోటితో చేసినా, ఏదైనా సరే ఈ శరీరంలో అవయవాలే. కాబట్టి ఈ శరీరంతో చేసిన పాపాన్ని శరీరంతోనే తీయాలి. ఒక శరీరం కలిగిన ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలి?
మనము పాత కాలంలో మనం చదువు లేవి కాలంలో మనము బలి గురించి మనం చదువుకుంటాం ఎక్కువగా. అంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది అనే మాటలు మనము దాంట్లో చదువుకుంటాం. అయితే పరిశుద్ధమైనది, పవిత్రమైనది ఎలా ఉండాలి అంటే అది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అది శరీరం ధరించి ఉండాలి, రక్త మాంసం ధరించి ఉండాలి. అయితే ఇందాక వచనం కూడా మీకు గుర్తు చేశారు. ఎఫెసీ పత్రిక 1:4 వచనాల్లో ఏముంది? జగత్తు పునాది వేయి బలక ముందే తండ్రి ఒకటి సంకల్పించాడు. ఒక సంకల్పం ఉంది దేవునికి ఒక సంకల్పం ఉంది. అయితే మన లోకంలో చూసుకున్నట్లయితే ఎవరైనా మరి కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా మాట వినకపోతే అయితే ఈ పోలీసుల మాట వింటున్నారు కాదు కాబట్టి సరైన దించాలి, వారు మాట వింటారు అంటే సరైన ఎస్సీనో ఎఫ్సీఐని ఎవరిని దించితే వారు ఆ సిటీని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే తండ్రి ఒక ఉద్దేశం ఏంటంటే సమయం ఒకటి ఉంది, క్రీస్తు వారిని పంపడానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో క్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు. క్రీస్తు వారిని ఆ సమయానికి పంపించారు. పంపించిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇలా చెప్పారు, ఆయన పుట్టిన గురించి చెప్పారు, అలాగే ఆయన పరిచర్య గురించి చెప్పారు. ఇక్కడేమంటే అసలు పుట్టింపడానికి కారణం ఏమిటి అంటే మనం కూడా రక్త మాంసం గలవారుగా ఉన్నాం కాబట్టి ఆయన కూడా రక్త మాంసం గలవారుగానే ఈ భూమి మీదకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఆయన పరిచర్యలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి. ఇవన్నీ భరించుకొని ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇది కూడా ప్రవచనమే. యేసుక్రీస్తు అంటారు, నేను ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకునేటకు ఏముంది? ఆయనకి అధికారం ఉంది. ఆయన పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. ఆయన దేవుడు. కానీ మన పాపముల నిమిత్తము మనం ఎలా బ్రతకాలని ఆయన ఉద్దేశించాడో దాని కొరకు ఆయన లోకంలోకి వచ్చి ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనం పాపం విషయమై చనిపోయి నీతిగా బ్రతకాలని ఆయన ఎందుకు మరణించాడు అంటే మనము పాపము నుండి విడుదల పొందడానికి. మనకు పాపం అనేది ఉంది, మనందరం కూడా పాపులమే. పౌలు గారు రోమపత్రికలో ఒక మాట చెప్పి ఉన్నారు, ఏమండి? అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నాం. అందరినీ పాపులమే, అందరినీ పాపం చేస్తున్నాం. నోటి ద్వారా, కంటి ద్వారా, లేకపోతే కాలు ద్వారా, చెయ్యి ద్వారా ఏదో ఒక విధంగా మనం పాపం చేసిన వారమే. కానీ ఇక్కడ పేతురు గారు రాసిన పత్రికలు ఏముందంటే మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను రాణి మీద ఏం చేసినట్ట? మన పాపమును మోసిన. మన పాపము ఆయనకి ఏం అవసరం? మన పాపమును మోసినంత అవసరం ఆయనకి ఏం పట్టింది? చాలా మంది లోకంలోకి వెళ్తే ఇదే మాట చెప్తే నా కొరకు ఆయన చనిపోవడం ఏంటి అంటారు చాలా మంది తెలియని వాళ్ళు. నా కొరకు ఆయన చనిపోవాలి అంటే మనం ఏం చెప్తాం? నా కొరకు క్రీస్తు వారు చనిపోవడం ఏంటి అంటే నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తమైన మన పాపములన్నీ కూడా రాణి మీద మోసాడంట. మన పాప భారం అంతా కూడా ఎందుకు మోస్తుంటే అది ప్రవచనము. మనం నీతిగా బ్రతకాలని, మన పాపం నుంచి విడుదల పొందాలని. ఎఫెసీ పత్రికలో ఉన్న 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ పాపముల చేతను, అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు మళ్ళీ క్రీస్తు కూడా ఏం చేస్తున్నాం? లేపుతున్నాడంట. మనం ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాం పాపం విషయంలో. అంటే బ్రతుకున్నాం, మనుషులుగా బ్రతుకున్నాం, కానీ మనం పాపం విషయంలో మాత్రం ఏం చేస్తున్నాం? చనిపోయిన వారుగా ఉన్నాం. అందుకు మనం అనుకున్నాము కాబట్టి నీతిగా బ్రతకాలని మన కొరకు ఆయన బలయ్యాడు. ఆయన నీ కొరకు, నా కొరకు. ఎందుకంటే ఆయన ఏ పాపం కూడా ఆయన లేదు, ఏ పాపం ఆయన లేదు. దాంట్లో చూస్తాం పేతురు పత్రికలో ఏ పాపం ఆయన చేయలేదు, ఇంకా ఏ కపటం ఆయనలో కనబడలేదు. కాబట్టి ఆయన బలిగా అర్పించవలసి వచ్చింది. అది ఒక దేవుడు అనుకుంటే ఏదో మనిషిని బలివచ్చు, కానీ ఆ మనిషి ఏం చేస్తుండంట? పాపం చేస్తున్నాడు. పాపం తీసేస్తుందా?
ఒక పరిశుద్ధుడు మాత్రమే ఒక పరిశుద్ధిని తయారు చేయగలుగుతాడు. ఒక పాపను తీసివేయగలుగుతాడంటే తీసివేయలేడు. ఒక పరిశుద్ధుడే కావాలి. ఆ పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆయన బాల్యం నుంచి మనం ఆయన మరణించిన తర్వాత చూస్తే ఆయన ఏ పాపం కూడా కనిపించదు మనకి. మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ ఏ విధంగా ఆయన దగ్గర పాపం అనేది కనిపించదు. కాబట్టే ఆ బలిగా ఆయన అర్పించబడ్డాడు. దాంట్లో మనకి ఏమర్థమవుతుందంటే త్యాగము, ఆయన చేసే త్యాగము. మొదటి పాయింట్ ఏంటి? ఆయన త్యాగం కనిపిస్తుంది. నీ కొరకు నా కొరకు మరణించడం ఏంటండి? నీ పాపంతో నువ్వు చచ్చిపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎందుకు? నరకానికి పోతాం కాబట్టి. మనం నరకానికి పోతాం. కానీ దేవుని యొక్క సంకల్పంలో అది లేదు. మనందరం ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు, నిర్దోషంగా ఉండాలనుకుంటున్నాడు. దేవుని యొక్క సంకల్పం అది, దేవుని యొక్క చిత్తం అది. కానీ దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నారు చాలా మంది. దేవుని చిత్తాన్ని మర్చిపోవడం వల్లే ఈరోజు లోకంలో పాపం అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనల్ని నీతిగా బ్రతకడానికి ఆయన రాను ఆ సిలువలో రక్తం కాచి సిలువలో ప్రాణం విడిచాడు ఆయన. దాన్ని బట్టి అంటే గొప్ప త్యాగం అర్థమవుతుంది మనకి. మన కొరకు ఆయన చేసిన త్యాగము, ఆ త్యాగం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయ్యో నా కొరకే కదా క్రీస్తు మరణించాడు. ఎందుకు మరణించాడంటే నేను నీతిగా బ్రతకాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి మనము ఉంటే ఆయన త్యాగం ఏంటి మనకి అర్థం అవుతుంది. ఆయన సిలువలో ఉంటున్నప్పుడు ఒకటో పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటంటే క్షమాపణ. ఏంటండి? క్షమాపణ. ఆయన మరణించే ముందు యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ లాక్కు వెళ్తున్నారు, కోడాలతో కొడుతున్నారు, ముండ కిరీటం పెట్టారు. యెరూషలేము వీధుల్లో వెళ్తుంటే రక్తం కారుతుంది, ఏదులై పారుతుంది, రక్తం అంతా కూడాను ఉమ్మూస్తున్నారు. కానీ చాలా మంది ఏడుస్తున్నారు. ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక మాట ఉంటది, వీరేం చేయించున్నారో తండ్రి, వీరేం చేయించున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. మనం అలా ఉంటామండి. ఒక్క మాట పడగలుగుతాం మనం? ఉమ్మేయాల్సిన లేదు. ఒక్క మాట ఏమైనా మనం పడగలుగుతామా? మనం నీతి నిమిత్తం హింసించబడేవాడు ధన్యుడు. నీతి నిమిత్తం హింసించబడాలి. ఆయన నీతి ఉంది, ఆయన ఏ పాపం లేదు. పిలాతు కూడా ఒప్పుకుంటాడు, ఆయన చేతి పడుకుంటాడు, మీరు ఏదో చేసుకోండి అని. ఆయనకు అప్పగించేటప్పుడు మీరు ఏదో ఒకటి చేసుకోండి, ఆయన ఏ దోషం కూడా నాకు కానీ కనిపించలేదు. ఈరోజు లోకంలో మన కొరకు ఎవరైనా అనుకుంటున్నారా? క్రీస్తు నమ్ముకుంటున్న మనము క్రీస్తు మాదిరిగా జీవిస్తున్నామా? మన కొరకు ఎవరైనా అబ్బో ఆ అబ్బాయి చాలా మంచివాడురా, ఏ చెడ్డ పని కూడా చేయలేదు, చెడు మాట కూడా ఆడు, ఇదిగో చాలా పలానా అమ్మాయినా చాలా మంచిదైనా అని అనిపించుకుంటున్నాం మన లోకంలో అంటే అలా అనిపించుకోవటం లేదు. మరి క్రీస్తు నమ్ముకుంటున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, మరి ఏం లాభం మనకి? క్షమాపణ ఉంది, అక్కడ క్షమిస్తున్నాడు. అదే అక్కడ వాళ్ళందరినీ ఏమేమి చేయలేడు యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చేస్తారు. కానీ ఆయనకి అది చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే మనకి అందరికీ ఆ త్యాగం ఎందుకు చేశాడు, ఆ క్షమించే గుణం ఆయనకి ఎలాగ వచ్చిందంటే మనందరికీ ఒక అల్టిమేట్ ఆన్సర్ ఒకటి ఉంది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంట. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే తన ప్రియ కుమారుడినే త్యాగం చేశాడు. ఇక్కడ దేవుడే రక్త మాంసం కలవాడికి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే, మనల్ని సృష్టించింది కూడా ఆయనే. ఈ సృష్టి మొత్తం కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. కానీ మనిషి మాత్రం అది మర్చిపోయి తిరుగుతున్నాడు కాబట్టి పాపంలో పడిపోతున్నారు. అందుకే మొట్టమొదటి పాయింట్ అని త్యాగము మనం గుర్తు చేసుకోవాలి. రెండోది మనం కూడా క్షమించే గుణం మనకు ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే చదువుదాము, లోకసువార్త చేద్దాం. లోకసువార్త. నీ మరణం ఎప్పుడు మేలవుతుందంటే కొన్ని పాయింట్లు మనకు ఉన్నాయి. ఆ పాయింట్లు మీకు ఈరోజు మేము నేర్పించాలనుకుంటున్నాను. అవి నేర్చుకోండి. 23వ అధ్యాయము
12వ వచనం చదువుదాం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి, ఎవరెవరంట? హేరోదును పిలాతును అంతవరకు ఎలా ఉన్నారంట? శత్రువులుగా ఉన్నారంట. ఎంతవరకు? యేసుక్రీస్తు వారు పట్టబడక ముందు వరకు. తర్వాత ఆయన పట్టబడిన తర్వాత ఏమయ్యారంట? అది ఏమయ్యారు? ఆ దినమునే ఒకరినొకరు మిత్రులు అయిపోయారంట. ఈ రోజు నీ మరణం అవ్వచ్చు, నా మరణం అవ్వచ్చు, ఎవరినైనా ఇతను కలిపేటట్టుగా ఉంటుందా? ఎవరైనా సమాధానం పరిచేటట్టుగా ఉంటుందా మన మరణము? ఆయన మరణం అనేది ఇద్దరిని కలిపేటట్టుగా ఉంది. నీ మరణం అవ్వచ్చు, నా మరణం అవ్వచ్చు, ఎవరి మరణమైనా అవ్వచ్చు, మన మరణం అనేది ఇద్దరు వ్యక్తులు కలిపేటట్టుగా ఉంటుందా అనేది ప్రశ్న. అంటే మన మరణం ఎలా ఉండాలంటే ఇద్దరి మధ్య సమాధానం పడేటట్టుగా మనం చెయ్యాలి. నువ్వు బ్రతుకున్నంత కాలం ఎవరిని విడదీసేటట్టుగా మనం ఎవరిని కూడా మనము చేయకూడదు. క్రీస్తు మనసు కాదు అది. క్రీస్తు వారి మనసు ఏంటంటే ఇద్దరిని కలిపేది క్రీస్తు మనసు. ఇద్దరిని విడదీసే మనసు క్రీస్తుది కాదు. మనము ఉదాహరణ చెప్తాను. లోకంలో బొబ్బుల్లో కొత్తగా క్రీస్తు సంఘానికి వచ్చిన కొత్తలో ఒక తల్లికి ఒక కూతురు ఉంది. కూతురేమో చర్చికి వెళ్తున్న అబ్బాయికి ఇచ్చారు. కనీసం అంటే వీరు అన్యులు అయితే వాళ్ళేమో చర్చికి వెళ్తున్న అబ్బాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పెళ్ళైన మరుక్షణం నుంచి 7 సంవత్సరాలు పిల్లల ఇంటికి రాలేదంట. 7 సంవత్సరాలు. వీళ్ళు పండగ చెప్తున్నారు, ఏవో కార్యక్రమాలు చెప్తున్నారు, కానీ రావట్లేదంట. కారణం ఏంటంటే భర్త వెళ్ళనివ్వటం లేదు. భర్త విశ్వాసే. భర్త అయితే అది చర్చికి వెళ్తున్నాడు, పాస్టర్ గారు ఏదో బోధిస్తున్నారు, వింటున్నాడు, దాన్ని బట్టి వాళ్ళు కలనివ్వటం లేదు. పిల్లని వీళ్ళు కూడా వెళ్ళటం లేదు. ఎందుకు రాము? వీళ్ళు కూడా 7 సంవత్సరాలు వెళ్ళలేదంట. వీళ్ళు వెళ్ళలేదు. 2 పిల్లలు పుట్టేశారు. అయినప్పుడు కూడా పిల్ల మొక్క తల్లి చూడలేదు, తల్లి మొక్క పిల్ల చూడలేదంట. కారణం ఏంటంటే వాళ్ళేమో పండగలు చెప్తారు, ఏదో పూజించి మనకు పెడతారు, అవన్నీ చెప్పారు, తినేస్తావు నువ్వు అని చెప్పి భర్త ఏమో భార్యని అక్కడ పంపించలేదంట. 7 సంవత్సరాలు ఇలాగే ఎడబాటుగా ఉన్నారంట. అంటే క్రీస్తు మనసు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి ఇంటి దేవుడు ఏం చెప్తున్నాడు? వక్రజనం మధ్య నువ్వు జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతుల వల్లే కనబడమంటున్నాడు మనల్ని. మనం ఏం చేస్తున్నాం? బైబిల్ పట్టుకునే కూడా మనం సిగ్గుపడుతున్నాం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు. కొంతమంది అయితే చీరల్లో దాచేస్తారు, కొంతమంది అయితే మా సంఘానికి ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి అయితే బైబిల్ కనిపించకుండా కవర్లో పెట్టేసి మళ్ళీ చర్చి కూర్చున్నప్పుడు బయటకు తీస్తారు దాన్ని. అంతవరకు ఈ 7 కిలోమీటర్లు కూడా ఏం చేస్తారంటే ఆ కవర్లోనే పెట్టి తెస్తారు. ఎందుకంటే భయం? ఒక గ్రంథాన్ని పట్టుకొని నడవడానికి నీకు ఎందుకు భయం? అంటే గ్రంథమని కాదు, ఇక వాక్యం పట్టుకొని మనం నడాలి. జీవవాక్యం జీవింపజేసే వాక్యము ఎక్కడ ఉంటుంది? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అది పట్టుకోవడానికి కూడా నువ్వేం చేస్తావు? సిగ్గుపడుతున్నావు. అంటే నేను చెప్పాల్సింది ఏమిటంటే మన యొక్క అప్పుడు ఆ బొబ్బుల్లోకి వెళ్ళి వాళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు ఇలా ఉందా, అప్పుడు ఆ కూతుర్ని అల్లుడిని చక్కగా వాళ్ళు కూడా క్రీస్తుని నమ్ముకున్నారు. నమ్ముకొని 1 సంవత్సరం వాళ్ళు కూడా బాగా నడిచిన తర్వాత ఏమో ఆ డినామినేషన్ ఏదేదో చెప్పారని చెప్పి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అదే కోపంలోకి వెళ్ళిపోయి చెప్పిన తల్లి కూతుర్ని కలిపిన తర్వాత ఏమో వాళ్ళేమో అక్కడికి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే నేను చెప్పాల్సింది ఏమిటంటే మనం మరణించక ముందు ఎవరినైనా కలిపేటట్టుగా ఉండాలి తప్ప ఎవరిని విడదీసేటట్టుగా మనం ఉండకూడదు. ఇంకొకసారి మనం మాత్రం ఎలా ఉండాలంటే లోకసువార్త 23వ అధ్యాయంలో 23వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక దొంగతో మాట్లాడుతున్న మాట. 42వ వచనం ఏముంది? ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఆ దొంగకి ఎలా వచ్చిందని మన సప్పుడుకప్పుడే
ఇటు ఒక దొంగ ఉన్నాడు, అటు ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగకు రాలేదు, ఒక దొంగకి ఎలా మారు మనసు వచ్చేసింది? యేసుక్రీస్తు వెంటనే అంటున్నారు, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ముందు అని అన్నాడు. అప్పటికప్పుడు ఎలా వచ్చేసిందండి? ఆ దొంగ యేసుక్రీస్తు నిందించలేదా? మారు మనసు పొందిన దొంగ యేసుక్రీస్తు నిందించలేదా? మనం ఎప్పుడైనా గమనిస్తున్నామా? యెరూషలేము వీధుల్లో ఈడ్చుకెళ్తున్నప్పుడు ఇరు పక్కన ఉన్నారు, దొంగలు పక్కన ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు క్రీస్తు వారి కోసం ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది రొమ్ము కొట్టుకుంటున్నారో, ఎంతమంది బాధపడుతున్నారో క్రీస్తు వారి గురించి. ఎందుకు? ఆయన ఏ తప్పుదం లేదు కాబట్టి, ఆయన ఏ పాపం లేదు కాబట్టి. అప్పుడు ఒక దొంగ దాని మీద మనం చదువుకుంటే ఒక దొంగ అంటాడు, మనం చేసిన దానికి ఇది న్యాయమే, సరైనదే, కానీ ఆయన ఏం తప్పుదం చేయలేదు. ఎందుకు ఆ మాట్లాడుతున్నాడు దొంగ అసలుకి? చూద్దాం కొన్ని వచనాలు. లోక సువార్త 23వ అధ్యాయము నిందించి మార్క్స్ వార్త మార్క్స్ వార్త 15వ అధ్యాయము 32వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. వాడు కూడా నిందించారు. అంటే ఎవరు? ఇద్దరు బందిపోటు దొంగలు కూడా నిందించారు. మరి ఇక్కడ ఒక బందిపోటు దొంగకి ఎలా మారు మనసు వచ్చేసింది? మరి ఎందుకు పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు అంటే, క్రీస్తు వారిని చూస్తున్నాడు, ఆయన శ్రమ చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోసం ఏడుస్తున్నాడు. ఈయన కోసం ఎవరు ఏడడం లేదు. ఎందుకు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. ఈయన ఏం తప్పు చేయలేదు, కానీ ఆయన కోసం రొమ్ము కొట్టుకుంటారు. చాలా మంది ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు. కాబట్టి ఆయనకి అర్థమైంది. అక్కడ ఒక దొంగకు మాత్రం అర్థం కాలేదు. ఈరోజు లోకంలో ఎవరికి అర్థం కావటం లేదు. క్రీస్తు యొక్క మరణం ఎవరికి అర్థం కావటం లేదు, ఆయన శ్రమ అర్థం కావటం లేదు. ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నాం. మనము ఏం చేస్తున్నామంటే, మనం కూడా 4 వారాల మధ్యన చెప్తూ ఉండిపోతున్నాం. మనము ఆయన యొక్క మరణాన్ని మనం ప్రచురం చేయాలి. ఎందుకు మరణాన్ని ప్రచురం చేయాలి? ఆయన యొక్క శరీరం తీసుకుంటున్నాం, ఆయన యొక్క రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ప్రతి ఆదివారం కూడా ఏముంది తీసుకొస్తే ఏముంది? ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. మనం కూడా చేయటం లేదు లోకంలో. ఇక్కడ ఆ శ్రమను చూస్తున్నాడు, ఏడుపు చూస్తున్నాడు. ఆ క్షణంలో ఆయనకి ఏమొచ్చిందంటే, దొంగకి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, నువ్వు చనిపోయి దినం వరకు కూడా ఆత్మను రక్షించేవాడిగానే ఉండాలి. ఒకరిని రక్షించేవాడిగానే ఉండాలి. అది నువ్వైనా నేనైనా, క్రీస్తు నమ్ముకున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనము, ఎవరమైనా సరే ఒక ఆత్మను రక్షించే వారికి మనము ఉండాలి. 4 పాయింట్లు నేర్చుకున్నాం. ఒకటి ఏంటిది? ఒకటి ఆయన త్యాగం గుర్తించాలి. రెండోది క్షమాపణ. మూడోది సమాధానం పరచాలి. నాలుగోది ఇప్పుడు చెప్పావు. నాలుగోది ఆత్మను రక్షించే వారుగా ఉండాలి. మన జీవితం ఎప్పుడు కూడా వ్యర్థంగా గడిపకూడదు. ఒక ఆత్మను రక్షించే వారుగా ఉండాలి. క్రీస్తు వారి గురించి చెప్పి, నీ గురించి నా గురించి కాదు, క్రీస్తు వారి గురించి చెప్పి ఒక ఆత్మను రక్షించే వారుగా మనం ఉండాలి. మరణం ఎప్పుడు మేలు అవుతుందంటే, చూద్దాం. క్రీస్తు వారు కొన్ని మనకి బాధ్యతలు అప్పచెప్పారు. కొన్ని యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. ఇవన్నీ చేస్తేనే మన మరణం అనేది మేలుగా అనిపిస్తుంది. లేకపోతే మన మరణం కూడా మేలుగా అనిపించదు.
యోహాను సువార్త 13:34. 13:34 యోహాను సువార్త. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని నేను కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించులాగనే మీరు ఒకరినొకరు ప్రేమించుడి. మనం ఎవరి మీద ద్వేషం చూపిస్తున్నామేమో, క్రీస్తు వారు మనల్ని ప్రేమించినట్టుగా మనం కూడా నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఎవరినైనా ద్వేషిస్తున్నామేమో, మన జీవితంలో ప్రేమించే విషయంలో వెనకబడుతున్నామేమో, ఈ వ్యక్తినే ప్రేమించాలి ఆడొద్దు అని క్రీస్తు వారు చెప్పలేదు. క్రీస్తు వారి దగ్గరికి అనేక మంది రోగులు వచ్చారు, కుష్ఠ రోగులు వచ్చారు, పక్షవాయువులు వచ్చారు, అలాగే దెయ్యాలు పట్టే వాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చినా నేను ఈ ఒక్కరినే నేను స్వస్థపరుస్తాను, ఈయన నేను స్వస్థపరచలేదు. అందరినీ చేర్చుకున్నాడు, అందరికీ స్వస్థపరిచాడు, అందరినీ ప్రేమించాడు. పాపుల దగ్గరికి కూడా వెళ్ళాడు, పాపుల మధ్య కూడా కూర్చున్నాడు. వ్యభిచారం చేసే స్త్రీని కూడా అమ్మ అని సంబోధించాడు. మనకు ఒకటి మనసు ఉంటుందో ఎప్పుడైనా సరే? ఆ మనసు లేకపోతే మన క్రీస్తు నమ్ముకొని మనము మన జీవితాలు వ్యర్థమైపోతాయి. ఎవరైనా తప్పు చేస్తే చాలు మనం నిందించడానికి చూస్తాం. కానీ అక్కడ వ్యభిచారం చేసే స్త్రీని కూడా అమ్మా అన్నాడు. ఆ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలండి? ఎంత ప్రేమ అండి అది! నిజంగా మనం ఆ మాట అనగలుగుతాం? మనం ఎవరిని తప్పు చేసిన వారితో మనం ఎవరితోనైనా అనగలుగుతామండి? అనాలి. ఆ మాట అనలేకపోతే నువ్వు క్రీస్తు నమ్ముకొని కూడా వ్యర్థమే. మనల్ని ప్రేమిస్తున్నాడు క్రీస్తు, మనం కూడా ప్రేమించే వరకు ఉండాలి. అక్కడ ప్రేమ కనపరచాలి, క్రీస్తు ప్రేమను కనపరచాలి. రెండో విషయం కొలస్సీ పత్రిక 3:13. కొలస్సీ పత్రిక 3:13. ఎవరైనను మనకు హాని చేసినని ఒకరినొకరు అనుకుని ఎడలా ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మేము క్షమించినాగున వీరిని క్షమించాలి. ప్రభు క్షమించినాగా ఉన్నాడు కాబట్టి మనం కూడా క్షమించినాగానే ఉండాలి. మనమేమో మనల్ని దేవుడు క్షమించవచ్చు కానీ ఇంకొకరు మనము క్షమించలేము. మన తలంతుల్లో ఒక ఉపమానం చూస్తాం లోకసువార్తలో. ఏదది 50 ధ్యానాలు ఒప్పుకున్నవాడు క్షమించగలుగుతాడు, దేవుడు క్షమించవచ్చు. అంటే యజమాని క్షమించాడు, ఈయన మాత్రము క్షమించలేడు. ఎందుకంటే మనం కూడా అలాగే తయారవుతున్నాం. మనల్ని దేవుడు క్షమించవచ్చు కానీ మన మాత్రం కూడా క్షమించే గుణం మన దగ్గర లేకపోతుంది. మరి క్రీస్తు నమ్ముకొని మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు అవమానకరంగా బ్రతుకుతున్నామేమో. అక్కడ ప్రేమించమంటున్నాడు, ఇక్కడ క్షమించమంటున్నాడు. ఎందుకు? ఆయన చేశాడు కాబట్టే చెప్తున్నాడు. ఎప్పుడు పత్రికలో కూడా మనం చదువుకోవడం లాస్ట్ వచ్చిన అదే ఉంటుంది. ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి ఆ శ్రమ నుంచి విడుదల ఎలా పొందాలో అని చెప్తున్నాడు. నువ్వు అనుభవిస్తేనే దాని గురించి తెలుస్తుంది, అనుభవించకపోతే నీకు తెలియదు. ఆయన అనుభవించాడు అన్ని కూడా, ఆయన అనుభవించాడు కాబట్టి మనకు అనుపూర్వకంగా చెప్తున్నాడు. కాబట్టి ఆ మాదిరి జీవితం మనము బ్రతకాలి. ఆయన ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమించాలి, ఆయన క్షమించమన్నాడు కాబట్టి మనం క్షమించాలి. ఇంకో విషయం ఉంది, మార్క్స్ రామపత్రిక 15 రామపత్రిక 15:7. రామపత్రిక 15:7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే విధానంగా మీరు కూడా ఒకరిని చేర్చుకోండి. సంఘంలో ఒకరు ఇప్పుడే కొత్తగా తయారయ్యారు, వారు ప్రార్థనకు వస్తే నేను రాను. ఇదేనా క్రీస్తు మనసు? ఎవరు నశించుకోవడము దేవునికి ఇష్టమైన వాక్యం చెప్తుంది. క్రీస్తు వారు ఎవరిని కూడా అందరినీ చేర్చుకున్నాడు. ఇందాక చెప్పారు కుష్ఠరోగి గురించి. అందరు బారిపోయినా సరే ఆ రోగాన్ని కూడా ఆయన చేర్చుకున్నాడు. మనం కూడా కొన్ని
ఎవరికైనా ఆపదలు ఉన్న వాళ్ళని కానీ లేకపోతే రోగంతో వాళ్ళని చూడడానికి వెళ్తున్నప్పుడు దూరంగానే ఉంటాం. ఎందుకు జబ్బున గట్టేస్తుందేమో అనుమానమే పెనిపోతాం. నువ్వు మంచి మనసుతో వెళ్తే ఏమి ఉండదు, నీ అనుమానమే పెనిపోతాం. నువ్వు అనుమానంతో వెళ్ళామనుకోండి, ఒకవేళ చిన్న గాయమైనా సరే అమ్మో అక్కడికి వెళ్ళి నడిచిందేమో, దానివల్ల వచ్చిందేమో మనం అనుమానం. నీకు మంచి మనసు లేనట్టుగా క్రీస్తు వారి మనసు అది కాదు. ప్రేమతో చేర్చుకున్నాడు ఆయన. అందరినీ చేర్చుకోవాలి. ఇక్కడ జాతి భేదం లేదు, మత భేదం లేదు, ప్రతి ఒక్కరిని చేర్చుకోవాలి. అదే క్రీస్తు మనసు. అది నువ్వు అలా చేస్తేనే నీ మతం అనేది మేలవుతుంది. నువ్వు ప్రేమించాలి, క్షమించాలి, చేర్చుకోవాలి. అప్పుడు నీ మతం అనేది మేలవుతుంది. అప్పుడు మరణ దినం అనేది మేలవుతుంది. ఊరికే రాయబడలేదు మరణ దినం మేలని. ఇవన్నీ చేసి చూపించాలి నీ జీవితంలో. ఆ క్రీస్తు మాదిరిగా ఉంచిపోయాడు మనకి. ఆయన శ్రమ పడ్డాడు, నువ్వు శ్రమ పడాలి. లోకసువార్త 23:47. నలభై ఆరు నుంచి చదువుదాం. ఇందాక 4 పాయింట్ చెప్పడం మర్చిపోయింది. 5వ పాయింట్ త్యాగము, క్షమాపణ. వాటిలో చదవండి. 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఇంటినని చెప్పి దేవుణ్ణి మహిమపరచాడంట. మన జీవితము ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచేటట్టుగా ఉండాలి. నీ మతం ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఉంటుందా? నీ మతం దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే చాలా మంది నీ దగ్గరికి వచ్చి, అబ్బా ఈ వ్యక్తి చనిపోయాడా, అమ్మో ఈమె చనిపోయిందా, ఈయన బ్రతుకుంటే బాగుండు, ఈయన వల్ల అనేక మందికి న్యాయం జరుగుతుంది, అనేక మందికి ఇబ్బందుల్లో ఈయన సరిపెడుతున్నాడు, ఈ వ్యక్తి చనిపోవడం ఏంటని మాట్లాడుకోవడం మన గురించి. దేవునికి మహిమకరంగా ఉండాలి. మన మతం మనకు లేకపోతే ఎందుకంటే, అందుకే బ్రతుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనము జరిగించాలి. క్రీస్తు వారి మనసు ఎరిగిన మనము ఇవన్నీ కూడా మనం జరిగిస్తే మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మన మతం అనేది మేలుగా అనిపిస్తుంది మనకి. లేకపోతే మేలుగా అనిపించదు. క్రీస్తు మనసు ఎరిగిన మనము ఇవన్నీ కూడా మనం జరిగించాలి జీవితంలో. ఆ మాదిరి అనేది మనం చూపించాలి. అప్పుడే ఈ మరణానికి విలువేంటో మనకు తెలుస్తుంది. ఈ మరణం ఎందుకు మరణించడం మనకు తెలుస్తుంది. కొరింథీ పత్రిక 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక సమయం చెప్పండి. 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగిన ఆయనను మన కోసం పాపముగా చేసెను. మన పాపం కొరకు ఆయన పాపంగా మారాడు. ఆయన మన పాపాలు తీయడానికి ఆయన పాపం ఎరగడు ఆయన. కానీ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన మీద ప్రేమ ఉంది కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కొరకు ఆయన త్యాగం చేసినట్టు ప్రాణాన్ని. నువ్వు ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు? నీకున్న సంపద, నీకున్న ధనము, నీకున్న ఆయుస్సు, నీకున్న ఆరోగ్యము, ఎవరి కొరకు నువ్వు త్యాగం చేస్తున్నావు? రామపత్రిక 12:1 ఏముంటుంది? కాబట్టి సహోదరులారా, చదవండి, తీసి చదవండి, తెలుస్తుంది అందరికీ. 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని. సజీవముగా సమర్పించుకోవాలి. బ్రతుకున్నప్పుడే ఈ శరీరంతో దేవుని పని నువ్వు చేయాలి. ఈ నోటితో దేవుని యొక్క మాట్లాడాలి, దేవుని యొక్క పాట పాడాలి. ఈ కళ్ళుతో నువ్వు సువార్త విషయమై ముందుకు కొనసాగాలి. నువ్వు సజీవంగా ఉన్నప్పుడే, నువ్వు బ్రతుకున్నప్పుడే.
నీ మరణము మేలుకరంగా ఉండాలంటే క్రీస్తు వారి మనసు తెలుసుకొని, ఎందుకు మన పాపం నిమిత్తమే ఆయన పాపం అయ్యాడు ఇక్కడ. నీ కొరకు నా కొరకే. ఇది లోకానికి తెలియదు. ఇది ఎందుకంటే ఈ లోక దేవత అవిశ్వాసమైన వారికి గుడ్డితనము కలగజేస్తుంది. కొంతమందిని సత్యాన్ని విన్నెమ్మదు. క్రీస్తు వారి మనసు ఏంటో తెలియదు. తెలియకుండానే చాలా మంది ఏవేవో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు నేను క్రీస్తు మనం తెలుసుకున్నాం. మన మాత్రం కూడా మేలుకరంగా ఉండాలని ఆలోచనతో చెప్తున్నారు. ఈ విషయాలు మన జీవితంలో జరిగించాలి. ప్రేమించాలి, క్షమించాలి, చేర్చుకోవాలి. ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన విశ్వాసాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు రావాల్సింది? ఫిలిప్పీ పత్రిక 2:5. ఫిలిప్పీ పత్రిక 2:5. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి. ఎంతమంది కలిగి ఉంటున్నాం ఈరోజు? ఇప్పుడు చెప్తున్న విషయాల్లోనే నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా? అందరినీ క్షమిస్తున్నావా? అందరినీ చేర్చుకుంటున్నావా? ఆయన మనసే మనకు కలిగి ఉండాలంట. పౌలు గారు చెప్తున్నారు. అటువంటి మనసు మనం ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక మీరు కూడా అటు శ్రమను ఆయుధంగా ధరించుకునండి. ఏదైనా సరే క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు మాట ప్రకారంగా నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన మన పాపముల కొరకు ఆయన మరణించాడు కాబట్టి, ఆ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ మరణం ద్వారా మనకు కూడా ఒక పునరుద్ధరణ ఉందని తెలుసుకోవాలి. ఆయన ఎలాగైతే మరణం జయించి పునరుద్ధరణ అయ్యాడో మనకు కూడా మరణం ద్వారా ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో క్రీస్తు ద్వారా మాత్రమే మనము తండ్రి అయిన దేవుని దగ్గర చేరుకోగలుగుతాం, పరలోకానికి చేరుకోగలుగుతాం. ఆ పరలోకానికి మార్గం చూపించే ఆయనే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ద్వారాగానే మనం మనకి ఎంతమంది తెలుసుకోవాలి. మనకు కూడా ఒక జీవితం ఉందని తెలుసుకోవాలి. ఆ మరణం ద్వారాగా ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా మరణించి తిరిగి లేస్తాం. ఆ 2వ రాకడలో మనం కూడా లేస్తాం. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. దేవుడు చెప్పినట్టు చేస్తేనే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. మనిషి చెప్పినట్టు చేస్తే కాదు. మనుషుల మాటల్లో నిత్య జీవము లేదు, దేవుని మాటలో నిత్య జీవం కలదు. దేవుని మాటలో నిత్య జీవం ఉంది. యోహాను 17 ఉంటుంది. ఒకసారి ఆ వచనం చదువుదాం. ఒకసారి యోహాను సువార్త 17. ఆయన సిలువుకు అప్పుడు మన ప్రార్థనలో మాట ఉంటుంది. మూడవ వచనం 17:3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అదే నిత్య జీవం. ఆయన ఎరగటమే, ఆయన ద్వారంలో నడవటమే, ఆయన మార్గంలో నువ్వు ఉండటమే, ఆయన మనసుని ఎరిగి నువ్వు జీవించడమే నిత్య జీవం. అది నిత్య జీవం. ఇది కాదు. ఈ భూలోకంలో దేవుడిచ్చిన ఆయుష్ 70-80 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉంటే, దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం జీవిస్తే పర్లేదు. ఈరోజు ఎవరు జీవిస్తున్నారు? ఎవరు జీవించడం లేదు. వయసుతో సంబంధం లేదు మరణానికి. ఏ వయసు చచ్చిపోతున్నామో తెలియదు. ఎందుకంటే రేపేం సంభవించిన ఎవరికి తెలియదు. ఈ రోజు అనుకుంటా రేపు అనుకుంటా మనకే తెలియదు. కాబట్టి నువ్వు బ్రతుకున్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలంటే ఆయన మన కొరకు త్యాగం చేశాడు కాబట్టి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, మన పాపం నిమిత్తం ఆయన కూడా పాపం మారాడు కాబట్టి. ఇవన్నీ విషయాలు తెలుసుకుని మనం ఏం చేయాలంటే మనం కూడా త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి, ప్రేమపూర్వకమైన జీవితాన్ని జీవించాలి. మన పాపం నిమిత్తమే. కాబట్టి రామపత్రిక 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుదాం. నా సమయం ఎంత ఉంటుందో లాస్ట్ 5వ అధ్యాయం 6 నుంచి చదువుదాం.
క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట నీతిమంతుల కొరకు చనిపోతే అది దాంట్లో పెద్ద ఇదేం కాదు. పాపుల కొరకు భక్తిహీనుల కొరకు భక్తుల కోసం చచ్చిపోతే అది పెద్ద ఇదేం కాదు. మనందరం కూడా భక్తిహీనులమి, మనందరం కూడా పాపులమి. మనం నీతిమంతులుగా ఉండాలని, ఆయన నీతిమంతులు కాబట్టి ఆయనలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేనున్నాను, నేను నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే నా పిల్లలు కూడా అలాగే బ్రతుకులు అనుకుంటాను. నేను నీతిగా బ్రతికి నా కొడుకు ఎలా బ్రతికిన పర్లేదు అనుకుంటాను. నేను అనుకుంటానండి? అనుకోను. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనలాగే ఉండాలనుకున్నాడు దేవుడు కూడా. మనాలి నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండు. దాని కొరకు ఇవన్నీ కూడా పరిశుద్ధులే ఆయన ఆరాధిస్తారు కాబట్టి. ఆయన ఆరాధించేవాడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరిక. కాబట్టి తన ప్రియ కుమారుని లోకానికి త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, మీ అందరూ కూడా చెప్పిన విషయాలు ఏవి కూడా మరి మర్చిపోకుండా మన జీవితాల్లో జరిగించాలని, ప్రేమించాలి, క్షమించాలి, అలాగే చేర్చుకోవాలి. ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క విశ్వాసాన్ని మనము అర్థం చేసుకోవాలి, తన ఒక బాధ్యతని అర్థం చేసుకోవాలి. మన మరణానికి ముందు ఎవరిని ఎడదీసే జీవితంగా మనం ఉండకూడదు. కలిపే విధంగా ఉండాలి. ఒక ఆత్మను రక్షించేవారుగా ఉండాలి. సువార్త విషయంలో మనం పాల్పంపడి పంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలన్నీ కూడా మరి అర్థం చేసుకుంటూ ఆ క్రీస్తు మరణ విషయంలో మనం ఈ విషయాలు నేర్చుకున్నాం. ఆయన ఎందుకు మరణించాడంటే మన పాపం నిమిత్తమే మరణించాడు కాబట్టి ఆ యొక్క క్రీస్తు మనసును అర్థం చేసుకొని మనందరం కూడా క్రీస్తుని కూడా నడుచుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. అందరికీ వందనాలండి.